పచ్చి పసుపు హల్వా. పచ్చి పసుపు హల్వా. అసలు పసుపుతో మనం మామూలుగా పసుపు ఊరికేనే వేస్తాం చిటికెడు, కానీ ఇప్పుడు మనం పచ్చి పసుపుతోనే హల్వా తయారు చేసుకోబోతున్నాము కదా, ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తెలుసుకుందాం. పచ్చి పసుపు ముక్కలు, గోధుమ పిండి, బాదాం పొడి, కర్బూజా గింజలు, జీడిపప్పు, యాలకుల పొడి, జాజికాయ పొడి, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి. కావాల్సిన పదార్థాలన్నీ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలేంటో కూడా చూసుకుందాం. సో నాకైతే నో ఐడియా. సో మేడం ఇప్పుడు ఎట్ట చెప్తే అట్టనే. ఇది వరకు మేడం కనీసం చెప్పకుండా నూనె వేయాలంటే దాంట్లో ఏదో ఒకటి చేయాలి, పోపు వేయాలని ఏదో ఒక నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడైతే నాకు అసలు ఐడియా లేదు మ్యామ్. ఏంటి ఏం చేద్దాం? పచ్చి పసుపు ఎలా ఉంటుందో ఒకసారి చూపిద్దాం మనము. యా. సో క్యారెట్ ముక్కలు అనుకునేది ఇది. నేను అదే తిందాం అనుకున్నాను ఇందాక. సో క్యారెట్ ముక్కల్లాగా కనబడతాయి కానీ క్యారెట్ ముక్కలు కాదు ఇవి. అండ్ చూసారు ఎంత చక్కగా రౌండ్గా ఉన్నాయి. సో పచ్చి పసుపుని మనం ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నాం కదా, అందరికి ఒక డౌట్ ఉంది, ఇంత క్వాంటిటీ మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అని కదా. సో పసుపు అంటే మనం స్మాల్ క్వాంటిటీ అంటే చాలా తక్కువగా ఒక ½ టీ స్పూన్ అట్లనే వాడుతూ ఉంటాం, ఇంత తీసుకోవచ్చు అని. కానీ మన ఆయుర్వేద శాస్త్రంలో ఎలా చెప్పారనంటే మనం ఏదైతే ఇలా రా ఫామ్లో తీసుకుంటామో దీనిలో చాలా ఎక్కువగా మనకి నీటి శాతం ఉంటుందన్నమాట. సో ఇది మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పటికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు, అది మనకి జీర్ణాశయ శక్తిని కూడా మంచిగా మెరుగుపరుస్తుంది. అండ్ కానీ ఇది మనం ఎండపెట్టేసేసుకొని పౌడర్ లాగా చేసుకున్నప్పుడు మాత్రం దాని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మాత్రం మనం దాని క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకోవాలన్నమాట. ఓకే. సో అందుకోసం మనం ఈ క్వాంటిటీలో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని పెట్టుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. నెయ్యి ఒక స్పూన్. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేగించుకుందాం. సో యూజువల్గా మన ఇంట్లో ఏదన్నా అది తీసేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. ఇక్కడ మనకైతే హాఫ్ అయినా హాఫ్ కర్బూజా గింజలు, హాఫ్ జీడిపప్పు. సో ఇలా మనం జస్ట్ ఫ్లేక్స్ లాగా కట్ చేసుకోవడము, లేదంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవడమో ఏదో ఒకటి చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం జస్ట్ కేవలం ఇలాగ నేతిలో కనుక వేగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పి వేగించుకుంటున్నాయి. ఇది ఒకటే నాకు తెలుసు, దీంట్లో ఇంకేం తెలీదు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి, స్పెషల్గా ఎవరి కోసం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మనము బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇది వేగించుకున్న తర్వాత లైక్ స్టవ్ ఆన్ చేసి పెట్టండి. ఓకే, సరిపోతుంది కదా. లైట్గా వేగించుకుంటే, ఎక్కువగా వేగించుకుంటే మళ్ళీ ఏమంటారు బ్లాక్ అయిపోతాయి అన్నమాట. అందుకనే కొద్దిగా వేగించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాము? సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బెల్లం తీసుకున్నాం కదా ఒక కప్పు, సో అది మనం దీనిలో వేసేసుకొని, సో మనం అది బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని మనం మెల్ట్ చేసేసుకోవాలన్నమాట. అంటే బెల్లం కరిగేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఓకే, సరిపోతుందా? ఇంకొంచెం వద్దాము. ఓకే. సో ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు వెయిట్ చేయాలంటారు. అసలు మీ లోపల పచ్చి పసుపుతో ఏమైనా చేయొచ్చు? మనం ఏం చేద్దామంటే ఈ లోపల పచ్చి పసుపుని మంచిగా మనం మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఓహో, ఓకే. సరే, అయితే బెల్లం ఎలాగో కరిగి కొద్దిగా ఒక కనీసం ఒక పాకం లాగా వచ్చేంత వరకు అన్నా మనం ఈ లోపల మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు. సో మనం ఇంత కప్పు, ఒక పెద్ద కప్పుతో తీసుకోవాలి. సో ఇదంతా కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఓకే. అంతేనా? అదొక్కటేనా? ఇంకేం వేయాల్సిన అవసరం లేదు? మిగతా అన్ని కూడా మనం దాంట్లో వేసేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, సో ఆ మిశ్రమం చూడండి ఎంత చక్కగా ఉందో. ఓకే. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మరుగుతున్నటువంటి బెల్లం దాంట్లో వేసేద్దాం. ఓకే. ఓకే. ఈ పసుపు మిశ్రమాన్ని అంటే మనం పచ్చి పసుపుని గ్రైండ్ చేసుకున్నాం కదా, మొత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అదంతా కూడా మనము ఇందులో వేసేసుకుంటున్నాం. యా. సో ఇప్పుడు మనం గోధుమ పిండి కూడా తీసుకున్నాం కదా, ఇది ఒక్కసారి అలా తిప్పేసేసి, అసలు చూస్తే ఎవరైనా క్యారెట్ హల్వానే అనుకుంటారు యాక్చువల్గా, కొంచెం పసుపు వేసినట్టుంది అంతే. ఓకే. ఇప్పుడు గోధుమ పిండిని కూడా వేసుకుందాం.
మొత్తమా? మనం ఎంత సరిపడా అవసరం పడుతుందో మనకు తిప్పుతుంటే అర్థమవుతుంది కదా ఎంత కన్సిస్టెన్సీ రావాలని హల్వాకి సంబంధించినంత వరకు. సో అలా మనం చూసుకుంటూ వేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు మేడం నాకు ఒక టాస్క్ ఇచ్చారు, దాన్ని నేను కంప్లీట్ చేయాలి ఇప్పుడు. యాక్చువల్గా ఒక కప్పు మొత్తం పడుతుంది మనం తీసుకున్న మిశ్రమానికి. బట్ ఏంటంటే ఎక్కువ మొత్తం ఒకేసారి వేస్తే ఉండలుగా వస్తుంది కాబట్టి అలా వేయాలన్నమాట. సో ఈ గోధుమ పిండి తీసుకోవాలి ఇక్కడ. యా, నాకు తెలిసి మొత్తం పడిపోతుందేమో కదా. మొత్తం సరిపోతుంది. యా, ఇప్పుడు అన్నీ కూడా వేసేయమంటారు? ఒక దాని తర్వాత ఒకటి మెల్లగా అన్ని వేసేస్తూ ఉంటే కలుపుతూ ఉంటే మనకి ఆ హల్వా టెక్స్చర్ రావాలన్నమాట. ఓకే ఓకే, ఇది ఇప్పుడే గట్టిగా అయిపోయింది కదా, పర్వాలేదా? దీంట్లో ఇవన్నీ వేసేసుకున్నాం. ఓకే. యా, ఇప్పుడు ఏమేమంటారు ఫస్ట్? ఇప్పుడు మనం కొబ్బరి తురుము వేసేసుకున్నాం. కొబ్బరి తురుము. ఓకే, సో కొబ్బరి తురుము కూడా మనం ఇక్కడ 1 కప్పు తీసుకున్నాము. ఆ కొబ్బరి తురుము, బాదం పౌడర్, బాదం పొడి కూడా మొత్తం వేసేనా? వేసేసాను. ఓకే, మొత్తం బాదం పౌడర్, అలాగే ఇది కూడా వేసేనా? జాపత్రి, జాజికాయ పొడి ఒక హాఫ్ స్పూన్ వేయాలి మనం. జాజికాయ పొడి హాఫ్ స్పూన్. సో ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాము. అలాగే యాలకుల పొడి. సో మిశ్రమాన్ని అంతా కలుపుతూ మనం మధ్యలో మనకి సీడ్స్ ఉన్నాయి కదా, ఇంకా తర్బూజా ముక్కలు, తర్వాత ఇంకా జీడిపప్పు ముక్కలు అవన్నీ కూడా వేస్తూ మనం కలిపేసేయచ్చు. ఇప్పుడు కూడా వేసేనా? వేసేసేయండి. ఓకే, సో ఇప్పుడు మనం వేగించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా, అంటే జీడిపప్పు అలాగే కర్బూజా ముక్కలు నేతిలో వేగించుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకుందాము. వేసుకొని కలుపుదాం అనమాట. మనం నెయ్యి కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్ ఆఫ్ నెయ్యి వేసుకుంటాను. అది వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ చివరిగా ఇంకొకసారి కూడా కలుపుదాం నెయ్యి వేసి. సో మనకి హల్వా టెక్స్చర్ రావాలన్నమాట. అలా వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా. చూసారు ఎంత బాగుందో చూడడానికి. అయితే మాత్రం మంచిగా డ్రై ఫ్రూట్స్ వేగించేసుకున్నాం కదా, చాలా బాగుంది. అండ్ మ్యామ్ నేను ఇలా తిప్పుతూ నేను నెయ్యి మొత్తం ఉన్నది వేసేసి మంచిగా తయారు చేస్తాను. ఈ లోపల అసలు మనము అంటే ఇది ఎవరి కోసం చేస్తున్నాం స్పెషల్గా, ఎందుకు అనేది చెప్పండి. యా, తప్పకుండా. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా అలర్జీస్ నుంచి మనల్ని కాపాడుతుంది అనేసి. సో మ్యాక్సిమం ఎక్కువగా అలర్జీస్ ఎప్పుడు వస్తాయంటే మనకి శరీరంలో అధికమైన కఫదోషం పెరిగినప్పుడు, పిత్తదోషం పెరిగినప్పుడు మనకు వస్తుంది. సో చిన్నపిల్లలకి ఎక్కువగా మనం జలుబు, దగ్గు ఆ ఫామ్లో అలర్జీస్ని మనం రికగ్నైజ్ చేస్తామన్నమాట. సో అందుకని చిన్నపిల్లలకు మాత్రం ఇది ఇలా మనం అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి ఒక చిన్నగా ఒక కప్పు పెట్టినా, లేకపోతే ఒక చిన్న లడ్డులాగా చేసి పెట్టినప్పటికి కూడా వాళ్ళకి మంచి రోగనిరోధక శక్తిలాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన శరీరంలో ఏవైతే దోషాలు అన్నీ ఉంటాయి, అంటే వాతపిత్త కఫాలు అని అంటూ ఉంటాం కదా, అవన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ మనకి సప్తధాతు పోషణను కలిగించేటువంటి విధంగా ఇది మనకి ఈ స్వీట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రోతోశోధన అంటారు. అంటే ఎక్కడైతే బ్లాకేజెస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన కఫం అధికంగా మన గొంతు దగ్గర కానీ బ్లాక్ అవ్వడము, లేకపోతే ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లమ్ అయ్యి యాసిడిటీ ఎక్కువగా రావడం, ఇట్లా ఒక్కొక్క ప్లేసెస్ దగ్గర మనకి దోషాలన్నీ బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, ఈ పచ్చి పసుపు అనేది ఆ బ్లాకేజెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసేస్తుంది. సో అంటే డిజీజ్ రావడానికి ఏవైతే ముఖ్యమైన కారణాలు ఉంటాయో వాటి అన్నింటినీ కూడా రూట్ లెవెల్లో మనకి అవి నిరోధిస్తాయి అన్నమాట. ఓకే. అందుకోసం అనేసి ఇమ్యూన్ బూస్టర్ లాగా, అంటే రోగనిరోధక శక్తిని పెంచే విధంగా ఉపయోగపడతాయి అని మనకి శాస్త్రాలలో కూడా చెప్పారు. ఓకే, సో ఇది మనకి ఇమ్యూన్ బూస్టర్గా వర్క్ చేయడమే కాకుండా ఎన్నో విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చు. అంటే అలర్జీ వచ్చిందంటే అది మన బాడీ రెస్పాన్స్ అనమాట. ఫారెన్ ఆర్గానిజమ్స్ అంటే బయట ఏదైనా వస్తువులు కానీ, అంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ మన శరీరంలో ప్రవేశించినప్పుడు మన బాడీ రెస్పాండ్ అయ్యే నార్మల్ విధానం. సో అదే అలర్జీ అనమాట. సో ఆ అలర్జీ ఒకవేళ మనకి పరిమితి దాటింది అనుకోండి, అంటే రికరెంట్గా బాగా జలుబు దగ్గు వచ్చేసింది, అసలు ఏ మందులు వేసినా తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రం ప్రివెంటివ్ మెజర్గా మనం ఇలాంటి ఒక బర్ఫీ లాగా కానీ, హల్వా లాగా కానీ మనం తయారు చేసి పిల్లలకి కూడా తినిపించవచ్చు అండ్ పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చు. సో ఎవరికైతే బాగా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇది మనం తినిపించేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మ్యామ్. సో ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో తీసుకుందాం. ఎందుకు ఇది నిల్వ ఉంటుందో? నిల్వ ఉంటుంది, కనీసం అంటే ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం అన్నీ కూడా రోస్ట్ చేసుకున్నాం అంటే నెయ్యిలో మంచిగా వేయించుకొని ఆ నెయ్యి బాగా పట్టేటట్టుగా మనం తయారు చేస్తాం కాబట్టి నిల్వ ఉంటుంది. సో మనం ఇది సర్వ్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాము, అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాం అనమాట. జస్ట్ మనం ఆ చుట్టూరు అప్లై చేసుకుంటే అలా బౌల్లోకి తీసేసుకోవచ్చు ప్లేట్లోకి. ఒక్కసారి మనము అలా నేతిని మొత్తం చుట్టూరు అప్లై చేసేసుకుందాము, ఈజీగా అయిపోతుంది. సో దీంట్లో ఏం చేద్దామంటే చూడ్డానికి బాగుంటుంది ఇలా చేస్తే. ఓకే, అటు కొంచెం కర్బూజా గింజలు అలాగే జీడిపప్పు ముక్కలు ఇవన్నీ వేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న హల్వాని దాంట్లో వేసుకుందాం.
సరిపోతుంది. సో దీన్ని మనం ప్లేట్లోకి ఇప్పుడు తీసేసుకుందాము. బాగుంటుంది ఇలా తయారు చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఏంటంటే మన ఇంట్లో వాళ్ళ అట్ ద సేమ్ టైం మన పిల్లలందరూ కూడా తినడానికి ఇష్టపడతారనమాట. మ్యామ్ ఇక్కడ పెట్టండి, మీకు ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేస్తాను. తీయడం మాత్రం మీరే తీయాలి. సూపర్ ఉంది కదా మ్యామ్, చక్క కేక్ లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ దీనికి ఇలా 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 చాలా బాగుంటుంది చూడడానికి కూడా, బ్యూటిఫుల్ లుక్తో. సో మనకి అలర్జీస్ నుంచి రక్షిస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందించేటువంటిది, అలానే త్రిదోషాలు అన్నింటినీ కూడా సామ్య స్థితిలో ఉంచేటువంటి పచ్చి పసుపు హల్వా రెడీగా ఉంది. ఓకే, సో చూడ్డానికి ఇది కేక్ లాగా ఉంది కానీ ఇది హల్వా అనమాట. యా నిజంగా అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. సో టేస్ట్ చేద్దాం. ఓకే, బాగుంది. బేసికలీ పసుపు కొంచెం మనకి పావు స్పూన్ వేసే బదులు కొంచెం ఎక్కువ వేస్తేనే పసుపు మొత్తం పసుపు అని ఇలాంటి ఎక్స్ప్రెషన్ పెడుతూ ఉంటాం కదా, ఇదైతే మాత్రం ఎగ్జాక్ట్ అసలు లేనే లేదు. మనకు ఆ పసుపు ఫ్లేవర్ అయితే ఉంది కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీ అందరూ తప్పకుండా తింటారు కూడా, వద్దన్నా కూడా గ్యారెంటీ. ఒకటి బదులు 2 లడ్డూలు 2 స్పూన్లు కూడా తినేస్తారు ఈజీగా, అంత బాగుంది హల్వా. మరి ఇంత ఆరోగ్యాన్ని రోగ నిరోధక శక్తిని పెంపొందించే పచ్చి పసుపు హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి మీకోసం. పచ్చి పసుపు హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి పసుపు ముక్కలు, గోధుమ పిండి, బాదాం పొడి, కర్బూజా గింజలు, జీడిపప్పు, యాలకుల పొడి, జాజికాయ పొడి, బెల్లం, పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి. పచ్చి పసుపు హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 చెంచా నెయ్యి వేసి అందులో కర్బూజా గింజలు, జీడిపప్పు ముక్కలు వేసి చక్కగా వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లము, సరిపడా నీళ్లు పోసి కరిగించుకోవాలి. మరొక వైపు పచ్చి పసుపును మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని బెల్లం పాకంలో వేసి కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇదే మిశ్రమంలో కొబ్బరి పొడి, బాదాం పొడి, 1/2 చెంచా జాజికాయ పొడి, యాలకుల పొడి, అలాగే ముందుగా వేయించిన కర్బూజా గింజలు, జీడిపప్పు గింజలను వేసి తిప్పుతూ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మిశ్రమం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే అలర్జీస్, స్కిన్ అలర్జీస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించి రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చి పసుపు హల్వా రెడీ.